బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విద్యా సంస్థలు బంద్. తెలంగాణలో నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ బంద్కు పిలుపునిచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు. వేరువేరు కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణలోను వరలక్ష్మి వ్రతానికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సో ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలు మూతపడ్డాయి ఈరోజు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే వెరీ పర్టికులర్గా నల్గొండ ఘటన అందరిని ఒక్కసారిగా తీవ్రంగా కలిసివేస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తి అంటే ప్రిన్సిపల్ ఆమె, అటువంటి ప్రిన్సిపల్ని ఒక విద్యార్థి అంత దారుణంగా చంపేయడం ప్రస్తుతం అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ ఘటనను నిరసిస్తూ, ఈ ఘటనను ఖండిస్తూ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. తెలంగాణలో నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ బంద్కు పిలుపునిచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి. ఇలాంటి విద్యార్థులను ఏం చేయాలి? ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా అటువైపు అంటే క్రైమ్ వైపు మళ్ళడం అనేది బహుశా సొసైటీలో ఎక్కడో చోట ఇంపాక్ట్ చూపించుంటుంది. అంటే సొసైటీలో జరుగుతున్న ఘటనలు, లేకపోతే సమాజంగా ఎక్కడో చోట మనలో కూడా లోపం ఉందా అనే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఎందుకు పిల్లలు క్రైమ్ వైపు మళ్ళుతూ ఉన్నారు? సాధారణంగా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏదైనా ఒక ఇష్యూని వాళ్ళు త్వరగా లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు. అండ్ దట్ టు 5th నుంచి 10th అనేది వాళ్ళకి లెర్నింగ్ స్టేజ్లో పీక్స్కి వెళ్తూ ఉంటారు. అది కెరియర్ని టర్న్ చేస్తూ ఉంటుంది. అటువంటి ఒక విద్యార్థి ఇంతటి దారుణానికి పాల్పడ్డం అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది ఇటు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇప్పటికీ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు భయపడిపోతూ ఉన్నారు, ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే మందలించడం కూడా ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లల్ని మందలిస్తే ఎక్కడ ప్రాణాల మీదకి వస్తుందో అని చెప్పి ఒక రకమైన భయం కొంతమంది టీచర్స్ని, కొంతమంది ప్రిన్సిపల్స్ని ఆవహించిందనలు అతిశయోక్తి లేదు. ఎందుకంటే రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. బికాస్ ఇక్కడ విద్యార్థి ఇంటికి వెళ్ళి మరి ప్రిన్సిపల్ని చంపేశాడంటే దట్టు రెక్కి నిర్వహించి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా రూపారెడ్డిని చంపేశాడు. దానికి ముందు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇదంతా కూడా సో ఇదే కదా దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అండ్ పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తూ ఉన్నాను. నిర్మల, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. అండ్ వెరీ పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి కొంతమంది అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ టీఆర్ఎస్ ఎంఏ బంద్కు పిలుపునిచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఎటువంటి ఆలోచనలో ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రిన్సిపల్స్ కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం, అఫ్కోర్స్ ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతున్న క్రమంలో, అండ్ టీచర్స్లో కూడా ఆందోళన కనిపిస్తూ ఉంది. అండ్ ఏం డిమాండ్ చేస్తుంది టీఆర్ఎస్ ఎంఏ? సచిన్, ఈ కేసు మాత్రం రూపారెడ్డి విషయానికి వస్తే కూడా స్కూల్స్ కాకుండా తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవ్వాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని ఈ రీతిలో కూడా ఇక్కడ నల్గొండలో చోటు చేసుకుంది అనేది కూడా తెలుస్తుంది. అది కూడా ప్రిన్సిపల్ రూపారెడ్డి విషయంలో మైనర్ బాలురైన అటువంటి స్టూడెంట్స్ ఇంత కక్షపూరితంగా కూడా ఈ ఘటనకు పాల్పడడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మొత్తము సంచలనంగా మారింది. అదే విధంగా కలకలం రేపుతో భయాందోళనకు గురి చేస్తున్న విషయాలను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కూడా స్కూళ్లలో పిల్లలు టీచర్స్ తిడుతున్నారు, లేదా
టీచర్స్ పై తిరగబడుతున్నారు, లేదా స్కూల్స్ మానేస్తున్నారు, లేదా టీచర్స్ తిడితే వాళ్ళు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నారనే విషయాన్ని మనము గమనించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రము టీచర్స్ ని, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్ పైనే దాడి చేసి అతి కిరాతకంగా కూడా ప్రాణాలు తీయడం కూడా జరిగిన విషయం అనేది అందరినీ కలకలం రేపుతున్న విషయము. అందుకే తెలంగాణ రికగ్నిషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అయితే బంద్ కు పిలుపునిచ్చింది. ఎందుకంటే విద్యా సంస్థలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బంద్ పెడుతూ కూడా బంద్కు పిలుపునిస్తూ కూడా న్యాయం జరగాలి, నిందితులకు కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి టీఆర్ఎస్ డిమాండ్ కూడా చేస్తున్న క్షణంలో చూస్తూ ఉన్నాము. అదే విధంగా కూడా ఇక్కడ ఏపీలో కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వడము, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడం అనేది జరిగింది. వేర్వేరు కారణాలతో 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రము ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా మూతపడిపోయాయి. విద్యా సంస్థలన్నీ కూడా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చాయి అనేది కూడా తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వరలక్ష్మి వ్రతానికి ఆప్షనల్ గా హాలిడే ఇచ్చారు. అదే విధంగా ప్రిన్సిపల్ రూపారెడ్డి విషయం అనేది అందరినీ కలిసివేస్తున్న విషయం కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ బంద్ కు పిలుపునిచ్చి కూడా అదే విధంగా కఠిన చర్యలు నిందితులకు నియమించాలి, కఠిన చర్యలు వర్తించేలాగా శిక్షలు పడాలి అని చెప్పేసి వాళ్ళ అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంకెక్కడ స్కూల్స్ లలో పిల్లలు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు చదువుకొని వాళ్ళు నేటి తరాలకు వాళ్ళు నిదర్శనంగా నిలబడవలసిన వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఇలాంటి అఘాయిత్యాలకు తెగిస్తున్నారు. కాబట్టి ఇంకెక్కడా కూడా స్కూల్ పిల్లలకి ఇలాంటి ఆలోచనలు రాకుండా కఠిన శిక్షలు విధించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు తెలంగాణ మేనేజ్మెంట్ అయితే. సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ అయితే మాత్రం విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. అంటే కొన్ని విద్యా సంస్థలు పబ్లిక్ హాలిడే ఆప్షనల్గా ఉంది కాబట్టి కొంతమంది సెలవిచ్చారు, ఇంకొంతమంది తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ను పాటిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవిచ్చింది. కానీ బేసిక్గా ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అయితే మాత్రం, రూపారెడ్డి ఘటన తర్వాత విద్యార్థులకు అసలు మందలించాలా అంటే, ఒక మాట అంటే అఫ్కోర్స్ మంచి చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, అన్ని వేళలా సమర్థించడం, అన్ని వేళలా సమర్థించకపోవడం సమంజసం కాదు. కానీ పిల్లలు తప్పు చేస్తూ ఉంటే మందలించాల్సిన బాధ్యత స్కూల్ విషయంలో వచ్చినప్పుడు ప్రిన్సిపల్కి, అక్కడ స్టాఫ్కి, టీచర్స్కి, వీళ్ళ భుజాల మీద ఉంటుంది. సో ఇప్పుడు కనీసం ఒక మాట అనాలా, మన పని మనం చేసుకుపోతే సరిపోతుందా, వారిని మందలిస్తే తిరిగి ఎక్కడ మనకి ఆ రిపర్కషన్స్ ఉంటాయని చెప్పి ఆలోచనలో పడ్డారు టీచర్స్ అంటే జస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదేమీ సాధారణమైన మరణం కాదు, ఆమెది అసాధారణంగా మానవీయంగా ఏకంగా 27 సార్లు కత్తిపోట్లకు గురై ఆఖరికి చనిపోతున్న సందర్భంలో ఎక్కడ ఫోన్ దగ్గరలో ఉంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్తారని చెప్పి ఒక అనుమానంతో ఆ ఫోన్ కూడా అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు ఆ పిల్లాడు, ఆ విద్యార్థి. అంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయాడో అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటి? స్కూల్ ఎన్విరాన్మెంటా, లేకపోతే పేరెంట్స్, లేకపోతే ఇంట్లో హౌస్ ఎన్విరాన్మెంటా, లైక్ హోమ్ ఎన్విరాన్మెంట్ అంటూ ఉంటాం. ఇలా రకరకాల కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏ కారణం ఏమి ఉంటుంది? టెస్ట్, ట్రేస్, ట్రాక్ అండ్ ట్రీట్. పరీక్షించాలి, టెస్ట్ చేయాలి, ఇంకా గట్టిగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి పిల్లల్ని. ఆ విషయాల్ని ట్రాక్ చేయాలి అండ్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల్లో ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ పెరిగితే, ఎందుకంటే ఒక చిన్న మాట, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ ఉంటాం కదా. సో ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అంతే. చాలామంది అంటున్నారు ఆ పిల్లాడికి కూడా శిక్ష వేయాలి, ఆ పిల్లాడిని ఇంకా కఠినానికి శిక్ష పడాలి, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ దిగాలని చెప్పి. బట్ ఎందుకు ఆలోచించట్లేదు మనం? బికాస్ అతగాడు ఒక 10th క్లాస్ విద్యార్థి, ఆఫ్కోర్స్ శిక్ష పడాల్సిందే. బట్ జువెనైల్ కోర్టులో ఉంటుంది, జువెనైల్ కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి, ఒక పిల్లాడు అలా మారడానికి యాజ్ అ సొసైటీగా మనది బాధ్యత లేదా? మంది కూడా ఉంటుంది కదా. పేరెంట్స్ నుంచి మొదలుపెట్టి, షాప్కి వెళ్ళే వ్యక్తి నుంచి, బస్సులో ట్రావెల్ చేసిన దగ్గర నుంచి,
స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి అందరి, బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. కాబట్టి ఆ పిల్లాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటి? అండ్ క్లియర్గా కనిపిస్తోంది ఒక 3-4 డేస్ ఎంతో రెక్కి నిర్వహించడానికి కూడా, అంటే ఎలా చంపాలో కూడా సోషల్ మీడియాలో చూసి నేర్చుకున్నాడంటే అక్కడ ఏమైనా ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్స్ అంటూ ఉంటాం, అంటే కఠినాతి కఠినమైన, ఇంకా చెప్పంటే ఘోరాతి రెస్ట్రిక్షన్స్ విధించాల్సిన సందర్భమా? అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ బంద్ పిలుపునిచ్చిన సందర్భం, అంటే తెలంగాణలో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ బంద్కు పిలుపునిచ్చాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్కూల్ బంద్ అయ్యాయి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు మూతపడ్డాయి. బట్ ఈరోజు మూతపడినప్పటికీ దీని వెనకాల జరుగుతున్న చర్చ మాత్రం ఒకటి. విద్యార్థిని మందలించడంలో ఇంకోసారి ఆలోచించుకోవాలా? మంచి చెడు మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఇంకోసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలా? ఈ క్వశ్చన్ అయితే మాత్రం స్కూల్ బెంచెస్ మీద జరుగుతోందా? ఐమ్ జస్ట్ లీవింగ్ టు యూ. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథ కాస్త కలవరపరచడం వల్ల దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ అడ్వైస్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.